Alcara Water Solution for hot water problems. Contact 9399906356. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈసారి మార్చి 5కు పెట్టుకున్న థీమ్ ఏంటండి అసలు? ఈసారి మహిళలపై పెట్టుబడి పెట్టండి, పురోగతి యొక్క వేగం పెంచండి, యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది థీమ్ గా ఇచ్చారు ఐక్యరాజ్య సమితి ఉమెన్ వాళ్ళు. పెట్టుబడి గురించి మాట్లాడలేదు. అయితే ఇప్పటిదాకా కూడా మహిళల మీద పెడుతుంది కొంచెం తక్కువే అనుకున్నా, అది కాస్త పెరుగుతుంది అనే టైంలో కోవిడ్ దెబ్బ పడింది. అలాంటి కుటుంబాలు మళ్ళీ కోవిడ్-19 తర్వాత ప్రతి దేశంలోనే ఎక్కువైపోయాయి. స్టేటస్ ఆఫ్ ద ఉమెన్ అనేది ఏం చేస్తుంది, దేని మీద ఫోకస్ పెడుతుంది? ఇది ఒక కమిషన్ 1946లో వేశారండి. 2 వారాల పాటు వీళ్ళు ఈ కమిషన్ పనిచేస్తుంది. అంటే వాళ్ళు చర్చలు సాగిస్తారు. ఉమెన్స్ డేకి స్టార్ట్ అవబోతున్నటువంటి యుఎస్ లో న్యూయార్క్ లో మీరు ఒక సదస్సుకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఎన్జిఓ సదస్సు CSW68 అంటే ఏంటి? అది కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఉందో CSW అంటారు. అంటే ఈసారి 68వ వార్షికోత్సవం జరగబోతోంది. స్త్రీలకి సమాన హక్కులు కల్పించే దిశగా ఈ టాంజానియాలో ఏం చేశారంటే ఆ మహిళల గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరికీ ఒక మాడ్యూల్ తయారు చేశారు. అలా ప్రాక్టికల్ ట్రైనింగ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆకాశంలో సగం అన్నింటా సమానం, ఇదే నినాదం లక్ష్యంతో ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే నిజంగానే మహిళా సాధికారిత వచ్చిందా? విదేశాల్లో ఎలా ఉంది, మన దేశంలో ఎలా ఉంది? దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే. సో మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరు మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిసారి అనుకుంటాము ఒక్కరోజు ఎందుకు జరుపుకుంటాము, అన్ని రోజులు మనం ఎందుకు కావు అనుకుంటాం. అదే టైంలో ఇంకా మనం ప్రోగ్రెస్ చేయాల్సింది, పుష్ చేయాల్సింది చాలా ఉంది అనేది ఉంటుంది కదా. అన్ని రంగాల్లోనూ ఆ ప్రోగ్రెస్ అనేది కనిపించాలి అనుకున్నప్పుడు ఈసారి మార్చి 5కు పెట్టుకున్న థీమ్ ఏంటండి అసలు? ఈసారి మహిళలపై పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగం పెంచండి, పురోగతి యొక్క వేగం పెంచండి, యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది థీమ్గా ఇచ్చారు ఐక్యరాజ్య సమితి ఉమెన్ వాళ్ళు. సో అంటే ఇప్పటిదాకా మహిళలు వాళ్ళ సాధికారత, లేకపోతే వాళ్ళ చదువులు పెంచాలి, లేకపోతే వాళ్ళకి రక్షణ కల్పించాలి, ఆరోగ్యం పెంచాలి, ఇలాంటివే మాట్లాడుతున్నాం. ఎప్పుడూ కూడా పెట్టుబడి గురించి మాట్లాడలేదు. గమ్మత్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత చాలా మంది అతి పేదరికంలో పడిపోయారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ రిసెషన్ వచ్చింది. ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం వచ్చింది. ప్రభుత్వాలు బడ్జెట్స్లోనూ ప్రతి దాంట్లోనూ దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకా మన భారతదేశం చాలా బెటరు. మిగతా దేశాల్లో చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ఆర్థికంగా కుటుంబాలు పడ్డాయి. దాదాపు 75 మిలియన్ల మంది పడ్డారు అని చెప్తున్నారు. అత్యంత పేదరికం అంటే వాళ్ళకి ఫుడ్ కూడా లేని పరిస్థితి. ఇదే కంటిన్యూ అయితే మహిళల మీద పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. డెఫినెట్గా మహిళలకి కల్పించాల్సిన సౌకర్యాలు కానీ, మహిళలకి కావాల్సిన విషయాల మీద ప్రభుత్వాలు పెట్టే ఖర్చు చాలా పడిపోబోతోంది అనేది ఒక అంచనా. ఇప్పటికీ కేవలం కుటుంబాల్లో మాత్రమే అనుకున్నాం, ప్రభుత్వమే అది కట్ చేసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఏరియాస్ మారిపోతాయి. అలాంటప్పుడు ఈ వెల్ఫేర్ ఏరియాస్ తగ్గిపోతాయి. సో అందువలన 2030 ఏదైతే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ టైంకి ఇంకా ఎక్కువ మంది, దాదాపు 342 మిలియన్ల మహిళలు అత్యంత పేదరికంలో పడిపోతారు ప్రపంచవ్యాప్తంగా అనేది అంచనా. సో అందువలన ఈసారి ఏమన్నారంటే మహిళలపై పెట్టుబడి తప్పనిసరిగా పెట్టాలి. దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే
మహిళలు తప్పనిసరిగా వాళ్ళపై పెట్టుబడులు పెట్టాలి, బడ్జెట్లు పెంచాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలి అనేది చెప్పారు. ఒక విధంగా చూస్తే మహిళలు 3 రెట్లు ఎక్కువ పని చేస్తారు, అది కూడా అన్‌పెయిడ్ వర్క్. అంటే పేమెంట్ లేని వర్క్. ఇంటి చాకిరీ, కుటుంబంగా పరంగా లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాలేకపోయినా ప్రతి చాకిరీ, అటు వ్యవసాయమో ఇంకేదైనా ఉన్న పనికి హెల్ప్ చేయడమో, తమ ఉపాధే కాకుండా వాళ్ళు చేసే చాకిరీకి ఒకవేళ లెక్క కడితే దేశంలో 40% జీడిపిలో ఉంటుందంట. అంత ఎక్కువ వర్క్ అన్‌పెయిడ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆ అన్‌పెయిడ్ వర్క్ కూడా మీరు గుర్తించాలి, లెక్కించాలి, దానికి కూడా విలువ కట్టాలి. అప్పుడే మహిళా సాధికారత అనేది మనం ఆలోచించగలుగుతాం. మన దేశంలోనే చూడండి 140 కోట్ల జనాభాలో దాదాపు సగం ఉన్నాం, 70 కోట్లు. అయినా కూడా మన మీద మన మహిళల రక్షణ మీద ఖర్చు పెట్టేది ఓన్లీ 5% మాత్రమే. ఆ 5% బడ్జెట్ కేటాయింపులు 0.2% ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఓకే. అంటే చూడండి, మిగతాదంతా అది అసలు లెక్కలోకి లెక్కలోకి రావట్లేదు, రాదు, అలా వెనక్కి ఉండిపోతోంది. వెనక్కి వెళ్ళిపోతుంది. సో అలాంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం లేనే లేదు. ఎక్కడ కూడా మహిళలు అనగానే ఇంకా కూడా సెకండరీ సిటిజన్స్ గానే మిగిలిపోయాం. సగానికి సగం ఉన్న మహిళల మీద మీరు సగం బడ్జెట్ కూడా ఖర్చు పెట్టనప్పుడు ఇంకేంటి? వాళ్ళ ఆరోగ్యం, ఆహారం, వాళ్ళ వైద్యం, ఉపాధి, విద్య ఇలాంటి వాటన్నిటి మీద ఖర్చు పెట్టాలి. వాటి మీద ఖర్చు పెట్టినప్పుడు దేశాభివృద్ధికి ఇంత హెల్ప్ చేస్తున్న మహిళలు వాళ్ళ మీద పెట్టుబడి పెట్టకపోతే మీరు పురోగతి ఎలా సాధిస్తారు అనేది ఈసారి నినాదం. సో ఈ నినాదంతో డెఫినెట్గా అయితే ఇంకా ప్రభుత్వాలు ఆలోచిస్తాయేమో, ఇక ముందు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన చెయ్యొచ్చు. ఏవైతే చిన్న చిన్న కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయో కంటి తుడుపు చర్యలేదు, కానీ అవేవి కూడా నిజంగా అందరి మహిళలకి అందట్లేదు. సో బడ్జెటే లేనప్పుడు ఎంతమందికని లోన్స్ ఇస్తారు, ఎంతమందికని అదంటే సపోర్ట్ చేస్తారు, ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు? ఇవన్నీ కష్టమే. ఒక విధంగా ఆర్థికంగా మనము వెనుకబాటుతనంలోనే ఉన్నాం. అప్పులు చేసుకుని ప్రభుత్వాలు బతుకుతున్నాయి. అమెరికా లాంటి దేశాల దగ్గర నుంచి చిన్న దేశాల వరకు అదే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఈ పరిస్థితి దాటాలి అంటే కొన్నేళ్లు పడుతుంది. ఎందుకంటే ఎంత సెట్ బ్యాక్ అయిందో కోవిడ్-19 లాంటి మహమ్మారుల వలన, ఇంకా మళ్ళీ దాన్ని దాటుకుని రావడానికి చాలా కాలం పట్టొచ్చు. అదే కాకుండా దేశాల మధ్య గొడవలు, యుద్ధాలు, మొన్న జరిగిన రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఈ యుద్ధాలన్నిటి వలన కూడా ఏవైతే అంటే తయారీ రంగంలో కానీ వీటన్నిటిలో కానీ వెనుకబడి, సో ఆ వెనుకబడిపోవడంతో మహిళలకి ఉపాధి కూడా పోయింది. మామూలుగా తయారీ రంగంలో కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఏదైతే అన్ఆర్గనైజ్డ్ ఉంటాయో అలాంటి చోట్ల మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఇలాంటి సెక్టర్స్లో మహిళలు ఎక్కువ పనిచేస్తున్నారు. అలాంటి సెక్టర్లో వీళ్ళకి డబ్బులు పెట్టడానికి కూడా తగ్గిపోయింది. ఎక్కువ శాతము అదేంటి సైన్స్ అండ్ టెక్నాలజీలోను, తర్వాత అంటే దేశంలో అభివృద్ధి చూపించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, తర్వాత లేకపోతే ఆర్మీ, డిఫెన్స్ వీటిల్లోనే ఖర్చు పెడుతున్నారు. మహిళల మీద, మహిళల ఆరోగ్యం మీద కానీ, మహిళల ఉపాధి మీద కానీ ఇంతకుముందు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇచ్చిన లోన్స్ కానీ ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కొన్నే మటుకు దేశాల్లో, అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి, అలానే ఇస్తున్నారు. అంతేగాని ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. మీరు డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే అన్నిటికన్నా లాస్ట్ ఉండేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎక్కడైనా అంతే. అలానే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా చూస్తే లాస్ట్కి ఇచ్చేది ఉమెన్కి. అది కూడా ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ ఏవో కొన్ని నడవడానికి ఇస్తారు, అది ఏదైనా గొప్పగా చూపించుకోవడానికి ఇస్తారు. అంతేగాని అసలు మహిళ, సగటు మహిళ అవస్థ పడుతోంది. ఆమెకి ఏం కావాలి? ఎక్సెప్ట్ 1-2 స్కీములు తప్ప మన దేశంలో కూడా వాళ్ళకి ఏ విధంగానూ మనము బడ్జెట్ కేటాయింపులు చేయట్లేదు. అందుకని ఈసారి ఒకవేళ ఆ సీరియస్నెస్ ఇచ్చి ప్రభుత్వాలన్నీ ఆలోచించి డెఫినెట్గా బడ్జెట్స్ ఇంక్రీజ్ చేసి
చేస్తే కనుక ఒక్క 5 ఏళ్లలో నెక్స్ట్ బడ్జెట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ప్రణాళిక వచ్చేటప్పటికల్లా డెఫినెట్గా మహిళలు చాలా ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాల్లో ఆస్ట్రేలియా, నార్వే, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగా మహిళల మీద ఖర్చు పెడుతున్నారు. అలా పెట్టిన దేశాల్లో త్వరితంగా అభివృద్ధి చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన నైబర్ కంట్రీ బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పెట్టిన ఖర్చుకి వాళ్ళది అంటే ఏదైతే మనము గ్రేట్ చేస్తారో మనకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు. అంత తొందరగా డెవలప్మెంట్ చూపించగలిగారు. సో ఇది చిన్న విషయం. అంటే మనము ఎన్నో వాటి మీద పెడితేనే దేశ అభివృద్ధి జరుగుతుంది, ముందుకెళ్తుంది. బట్ ఈ మధ్య వచ్చిన ఆక్స్ఫామ్ నివేదిక కూడా అదే చెప్పింది. భారత్ సూపర్ పవర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మహిళల మీద పెట్టుబడి పెట్టాలి, మహిళలకి సపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే సూపర్ పవర్ అవ్వలేరు అని. ఇప్పటికీ కూడా మనము 132 దేశాల్లో 119వ స్థానంలో ఉన్నాం. మనకన్నా చిన్న కంట్రీస్, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అభివృద్ధి సూచికలో ముందులో ఉన్నాయి. అంటే చూడండి మనమే ఎందుకు వెనుకబడుతున్నాం. అలా అని మన మహిళలకి ఎక్కువ తెలివి లేదా, లేకపోతే ఇది లేదా అంటే మన మహిళలు యాక్చువల్లీ ఇండియన్ ఉమెన్ ఎంత బాగా తొందరగా సాధించగలరు అనేది మనం ప్రూవ్ చేయగలిగాం. అన్ని దేశాల కన్నా మన దగ్గరే ముందు మహిళా ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ, ఇప్పుడు కూడా అమెరికాలో దేశాల్లో ఇంకా ఆలోచిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి వచ్చే అవకాశమే కనపడట్లేదు. అలాంటిది మనం అన్నిట్లోనూ సాధించాం. ఈవెన్ నేను అదే అంటుంటా కదా, ఓటింగ్ హక్కు దగ్గర నుంచి చాలా పూర్వమే మనకి అన్ని రకాల హక్కులు, చట్టాలు మన దేశంలో తీసుకురాగలిగాం. అవన్నీ చేసినా కూడా అభివృద్ధి సూచికలో ఎందుకు ఇంత వెనుకబాటుతనం అంటే మన మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, మన మహిళల భారతదేశంలో ఆ మహిళల మీద చేస్తున్న వివక్ష, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆ అభివృద్ధి సూచికని వెనక్కి నాటుతున్నాయి. ప్రతిసారి చేసే అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి కానీ, మిగతా కొన్ని నివేదికలు రూపొందించే సంస్థలు కానీ చేసే వాటి అన్నిటిలోనూ భారత్ ఎందుకు వెనుకబడుతోందంటే మిగతా వాటిలో ఎంత ముందున్నా మహిళల అభివృద్ధి వెనుకబాటుతనమే దానికి కారణం. సో ఇది గమనించుకోవాలి. అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ థీమ్ మారే లోపల మనం అనుకున్న పెట్టుబడి అనేది కొంతవరకైనా మార్చగలిగితే బాగుంటుంది. అయితే ఇప్పటిదాకా కూడా మహిళల మీద పెడుతుంది కొంచెం తక్కువే అనుకున్నా, అది కాస్త పెరుగుతుంది అనే టైంలో కోవిడ్ దెబ్బ పడింది. సో దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంకా అతి పేదరికంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక 50 ఏళ్ళు పడుతుంది. అతి పేదరికంలో ఉన్న కుటుంబాలుని మనం చాలా వరకు అంటే అసలే తిండి లేని, ఏమీ లేని కుటుంబాలు, అలాంటి కుటుంబాలు మళ్ళీ కోవిడ్-19 తర్వాత ప్రతి దేశంలోనే ఎక్కువైపోయాయి. మన భారతదేశంలో దానికి కూడా ఎక్కువే. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం కాబట్టి మనకి నెంబర్స్ ఎక్కువ కంపల్సరీ కనిపిస్తాయి. అది ఎఫెక్ట్ తప్పనిసరిగా. ఎందుకంటే చిన్న విషయం, కోవిడ్-19 తర్వాత ఆడపిల్లలే ఎక్కువ మంది స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారు. చాలా వరకు మళ్ళీ స్కూల్లో వాళ్ళు కనపడలేదు. అది అందరికీ తెలిసిన విషయం. మరి దాని మీద మనం ఇప్పటిదాకా ఏమి ఎఫర్ట్ పెట్టలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం. అసలు ఆ పిల్లలు ఏమైపోయారు, వాళ్ళు పనిలోకి వెళ్ళిపోయారా, పెళ్ళిళ్ళు అయిపోయాయా, లేకపోతే అక్రమ రవాణాకు గురయ్యారా, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే బడిలో లేని ఆడపిల్లలు డెఫినెట్గా వల్నరబుల్. రేపొద్దున వాళ్ళ మీద ఏదైనా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఆ కనీసం ఆ బడిలో అయినా కాలేజీలో అయినా ఆడపిల్లలు ఉండేటట్లు చూడగలగడం కూడా మన బాధ్యత. ఆ బాధ్యత కూడా మనం సరిగ్గా నిర్వర్తించట్లేదు. వాటికి ఏదో పెద్ద బడ్జెట్లు అక్కర్లేదు, కొన్ని సదుపాయాలు కనుక ఆడపిల్లలకి కనిపిస్తే, అంటే రక్షణగా ఉండేటట్లు, తర్వాత వాళ్ళకి ట్రావెల్, స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి ట్రావెల్, ఇలాంటివి కొన్నేనా సదుపాయాలు కల్పిస్తే కొంతవరకు నయం. అప్పుడు వాళ్ళది కూడా ఇంప్రూవ్ అవుతుంది. పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు మన ఆడపిల్లల్ని చదివిద్దాము అని. సో ఇవి ఇంపార్టెంట్. ఇవి చాలా తొందరగా దేశం గుర్తించకపోతే మనం అనుకున్నట్లు సూపర్ పవర్లు అవి ఇవి అవ్వం. సో ఇది మన భారతదేశానికి సంబంధించింది. అయితే ఐక్యరాజ్య సమితి చేస్తుంది కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ద ఉమెన్ అనేది ఏం చేస్తుంది, దేని మీద ఫోకస్ పెడుతుంది? ఇది ఒక కమిషన్ 1946లో వేశారండి.
ముఖ్యమైన ఉద్దేశం ఐక్యరాజ్య సమితిది ఏంటంటే ఉమెన్‌కి సంబంధించి సరైన రిపోర్ట్స్ మనకి రావు తొందరగా దేశాల నుంచి. దాదాపు 193 దేశాలు మనకున్నాయి. సర్వసభ్య దేశాలు. సర్వసభ్య దేశాలున్నాయి. వాటన్నిటి నుంచి ఏం జరుగుతోంది మహిళల కోసం అనేది తెలీదు కాబట్టి, ఈ ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ వాళ్ళు డెఫినెట్‌గా రెగ్యులర్‌గా అన్నిటిని మానిటర్ చేస్తూ అన్ని చోట్ల ఎలా ఉంది జెండర్ ఈక్వాలిటీ అనే దాని మీద వర్క్ చేయాలి. ఒకటి రిపోర్టింగ్. రెండోది అదేంటి దానికి కావాల్సిన పాలిసీస్, ప్రోగ్రామ్స్ ఏమేం చేస్తున్నారు, ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ రిపోర్ట్స్ తీసుకోవడం ప్రభుత్వాల దగ్గర నుంచి. తర్వాత ఇంకొకటి లోటుపాట్లు ఏమున్నాయి, జెండర్ ఈక్వాలిటీ అందరికీ సమన్యాయం తీసుకురావాలి అంటే ఎలాగ తీసుకురావచ్చు, లోటుపాట్లే ఉన్నాయి. సో దానికి ఏం చేస్తారంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలతోటి పనిచేస్తారు. సో దీంట్లో 6,000 మంది అక్రిడిషన్ ఉన్న సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఈ చర్చల్లో పాల్గొనడం కానీ, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ తయారు చేసి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. సో ప్రతి గవర్నమెంట్ అంటే ప్రతి దేశము దాంట్లో రిప్రజెంటేషన్ ఉంది. ఆ దేశం యొక్క తరఫున ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. సో ప్రతిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం టైంలో 2 వారాల పాటు వీళ్ళు ఈ కమిషన్ పనిచేస్తుంది. అంటే వాళ్ళు చర్చలు సాగిస్తారు, రిపోర్ట్స్ బేస్ చేసుకుని చర్చలు సాగిస్తారు. ఏ కంట్రీలో అయితే లోటుపాట్లు ఉన్నాయో, ఏ దేశంలో అయితే మహిళల మీద ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా చర్చకు వస్తాయి. ఈ 2 వారాలు తర్వాత వాళ్ళు దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని మన ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడతారు. దాని మీద అప్పుడు సభ్య దేశాలు చర్చించి ఇంకా ఏం చేయొచ్చు మహిళల కోసం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఉమెన్, సీడా అని వచ్చింది. దీన్ని వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది. ఆ 30 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా మహిళా సాధికారత, మహిళల సమాన హక్కులు మనం తీసుకురాలేకపోయాము అనే దిశగా చర్చలు సాగుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి 23-22 నుంచే ఈ చర్చల మీద దృష్టి పెట్టారు. ఎందుకు తీసుకురాలేకపోయింది, ఇంకా వివక్ష ఎందుకుంది, ఇంకా ఎందుకు వీళ్ళ మీద వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏం చెయ్యొచ్చు అనే దాని మీద. అలాగనే యుద్ధాలు జరిగిన చోట, తర్వాత ఇప్పుడు గాజా దగ్గర కానీ లేకపోతే ఉక్రెయిన్లో కానీ మహిళలు, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, వాటి మీద కూడా చర్చిస్తున్నారు. అలాగే టెక్నాలజీలో మహిళలు వెనుకబడ ఉన్నారు, వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలి, దీనికోసం సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ వీటన్నిటి మీద ఎంత ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు, ఏం చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయబోతున్నారు. సో ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇలా డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ తీసుకురావడం, దీని మీద మళ్ళీ ఒక డ్రాఫ్ట్ పాలసీ తయారు చేయడం, ఆ పాలసీని అప్రూవల్ చేయించడం ఈ కమిషన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఒక వారం రోజుల్లో స్టార్ట్ అవబోతుంది, అంటే ఉమెన్స్ డేకి స్టార్ట్ అవబోతున్నటువంటి యుఎస్లో న్యూయార్క్లో మీరు ఒక సదస్సుకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఎన్జిఓ సదస్సు, CSW 68 సదస్సు అంటే ఏంటి, అది దాంట్లో ఏం చర్చిస్తారు? ఇప్పటిదాకా ఇప్పుడు ఈ ఏదైతే కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఉందో CSW అంటాం, ఇవి అంటే ఈసారి 68వ వార్షికోత్సవం జరగబోతోంది. అంటే ఎవ్రీ ఇయర్ దీని మీద 15 రోజులు ఏదైతే చర్చలు జరుపుతారో ఈసారి 68వది ఇది. సో దీంట్లో ప్రతిసారి ఒక ప్రయారిటీ థీమ్ ఉంటుంది. ఈసారి కూడా ఆ థీమ్ ఏంటంటే స్త్రీలకి సమాన హక్కులు కల్పించే దిశగా వాటికి కోసము ప్రభుత్వాలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, ఎలాగా ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సమానత్వం తీసుకురాబోతున్నారు అనే దాని మీద. సో ఇవి కొన్ని అంటే సభ్య దేశాల వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు, కొంతమంది NGOs అక్కడ పాల్గొనగలుగుతారు. కానీ దేశాల్లో చాలామంది, కోట్ల మంది NGOs పనిచేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వాళ్ళ వాయిస్ రావాలి బయటికి అంటే ఒక సెపరేట్ ఫోరం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ NGO CSW ఫోరం అనే దాన్ని ఒకటి కల్పించారు. ఇది కూడా ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం. దీంట్లో ప్రతి సంవత్సరము చాలా మంది, వేల మంది NGOs వస్తారు. వాళ్ళందరూ కూడా దాదాపు ఎన్నో రకాల ఈవెంట్స్, ప్యారలల్ ఈవెంట్స్, ఒక పక్క అక్కడ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ చర్చలు జరుగుతూ ఉంటాయి మెయిన్గా.
ఒక పక్కన ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా చర్చలు చేసి ప్యానల్ డిస్కషన్స్ ప్యారలల్ ఈవెంట్ అంటాం, ప్యారలల్ గా ఈవెంట్స్ జరుగుతాయి. ఈ సంవత్సరము మార్చి 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరగబోతున్నాయి న్యూయార్క్లో, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో. వీటిలో ప్రతి ఎన్జిఓ ఎవరైనా ఇండివిజువల్ పాల్గొనొచ్చు. వీళ్ళు ఏంటంటే ఆ పాల్గొని అక్కడ దాదాపు అందరూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈసారి మా సంస్థ తరుణి తరఫున కూడా మేము ఈవెంట్ చేయగలుగుతున్నాం. ఈ ఈవెంట్స్ ఏంటంటే ఈసారి దాదాపు 7,000 మంది స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి అక్రాస్ ద గ్లోబ్. తర్వాత ఇన్ని రోజుల్లోనూ ఎవ్రీడే ఆల్మోస్ట్ 60-70 ఈవెంట్స్ జరుగుతాయి. అదొక పెద్ద మేళా, అంటే చాలా సీరియస్ గా జరుగుతాయి. ఒక్కొక్క ఈవెంట్ దాదాపు 1.5 hour డిస్కషన్ ఉంటుంది. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ప్రతి దాని నుంచి ఒక చివరికి ఒక డాక్యుమెంట్ తయారవుతుంది. ఇవన్నిటితో పాటు ఎండ్ ఆఫ్ ఈ 15 days అయ్యాక ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తారు. ఇది మళ్ళీ UN లో సబ్మిట్ అవుతుంది అన్నమాట. సో ఈసారి మేము 11వ తారీఖు మార్చి నాడు మా ఈవెంట్ చేస్తున్నాము, మార్నింగ్ 8 to 10:30. ఇది న్యూయార్క్ యూనివర్సిటీతో కలిసి తరుణి చేస్తోంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మా టాపిక్ ఏంటంటే ఆడపిల్లల్ని చేంజ్ ఏజెంట్స్గా ఎలా చేయాలి అనే దాని మీద. అంటే ఆడపిల్లలు, డాటర్స్ యాజ్ చేంజ్ ఏజెంట్స్, పవర్ ఆఫ్ మదర్స్, గ్రాండ్ మదర్స్ అండ్ ఆంట్స్. ఒక కుటుంబంలో మిగతా మహిళలు ఎలాగ తమ ఆడపిల్లల్ని మెంటర్ చేయొచ్చు, ఎలాగ వాళ్ళని అంటే ఎలాగూ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ తమ ఎదుర్కొన్న సవాళ్ళు, సమస్యలు తెలిసే ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు, ఏం చేయగలిగారు అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళు కనుక కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే ఆడపిల్లకి, డెఫినెట్గా ఆడపిల్ల తన కుటుంబమే కాదు సమాజాన్ని కూడా మార్చగలిగేంత శక్తి వాళ్ళకి వస్తుంది అనేది ఆలోచన. సో అందువలన ఆ థీమ్ తీసుకున్నాం. మీకు తెలుసు, మేము ఎప్పటి నుంచో 24 ఏళ్ళ బట్టి ఆడపిల్లలకి పని చేస్తున్నాం. సో మా ఆడపిల్లలు బాలికా సంఘాల లీడర్స్గా వాళ్ళు ఎన్నో మార్పులు తీసుకురాగలిగారు. వాళ్ళ కమ్యూనిటీస్లో, వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎన్నో మార్పులు తెచ్చారు. చాలా వాటి మీద పనిచేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కోవిడ్లో ఆడపిల్లలు ఒక గ్రామంలో అయితే 20 లిక్కర్ షాప్స్ మూయించగలిగారు. అలాగా అంటే వాళ్ళు యునైటెడ్గా పనిచేస్తే ఎంత మార్పు తేవచ్చు అనేది. చాలా మంది ఆడపిల్లలు తమకున్న స్కూల్స్లోనో అక్కడ ఉన్న సమస్యల మీద వాయిస్ చేస్తున్నారు, మార్పులు తీసుకొస్తున్నారు. ఒక గ్రామంలో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ప్రతిసారి వాగు అడ్డం వస్తుంది, ఆ బ్రిడ్జ్ 36 లక్షలు పడుతుందంటే ఆ బ్రిడ్జ్ వేయించుకోగలిగారు. అలాగనే బస్సులు తెప్పించుకుంటున్నారు. ఒకటి కాదు, బాల్య వివాహాలు ఆపగలుగుతున్నారు. ఎవరైనా బాల కార్మికులు కానీ ఇంకేదైనా ఉన్నా దాన్ని సెట్ చేయగలుగుతున్నారు. ఇలాగా నాకు అనిపించింది, చిన్న విషయంలో మేము అంటే ఒక చిన్న స్పాట్లో, ఒక చిన్న డిస్ట్రిక్ట్ మార్పు తీసుకురాగలిగినప్పుడు దీన్ని అన్ని చోట్ల తీసుకురావచ్చు. 2015లో యూనిసెఫ్ ఈ బాలికా సంఘాల మీద ఒక డాక్యుమెంట్ ప్రచురించింది. దీంతో వాళ్ళు చాలా చోట్ల ఇది మంచి ఇనిషియేటివ్ అనేసి, ఇప్పుడు రాజస్థాన్, వేరే రాష్ట్రాలన్నిట్లోనూ యూనిసెఫ్ దీన్ని అమలు చేస్తుంది. కిషోరి సంఘము అనేసి, అలానే కెన్యాలో చేస్తున్నారు, అడాలసెంట్ గర్ల్స్ గ్రూప్స్ అన్నమాట. సో అలాంటివన్నీ కూడా బాగా ఇది చేయగలుగుతున్నారు. ఏమీ లేదు, చిన్న ఇనిషియేటివ్ వలన ఆడపిల్లల్లో మనము వాళ్ళల్లో లీడర్షిప్ పెంచగలుగుతున్నాం. వాళ్ళల్లో ఒక ఓనర్షిప్, దేశ అభివృద్ధికి కానీ గ్రామ అభివృద్ధికి కానీ ఆలోచన రేకెత్తించగలుగుతున్నాం. అలాగనే వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళకి బాల్య వివాహాలు కాకుండా సపోర్ట్ చేయగలుగుతున్నాం. మా దాంట్లో మాట్లాడడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. జమైకా నుంచి ఒకళ్ళు, న్యూయార్క్ నుంచి ఒకళ్ళు, తర్వాత యూరోపియన్ కంట్రీస్ నుంచి 2, ఇలాగా చాలా దేశాల నుంచి స్పీకర్స్ ఉన్నారు. అందరూ కూడా ఆడపిల్లల కోసం పనిచేసే వాళ్ళే. అందరూ కూడా మదర్స్ కోసం పనిచేస్తున్నారు, గ్రాండ్ మదర్స్ కోసం. డాక్టర్ పిట్మెన్ అని ఆవిడ గ్రాండ్ మదర్స్ కోసం పనిచేస్తుంది. బ్లాక్ గ్రాండ్ మదర్స్ అంటే మన అమెరికన్ బ్లాక్స్ మీద పనిచేస్తుంది. అట్లా పనిచేసే అందరూ కూడా దీంట్లో మాట్లాడబోతున్నారు. అలానే ఒక ఆవిడ
జెర్రీ ఊబర్లిన్ అని ఆవిడ వరల్డ్ ఫ్యూచర్ అకాడమీ ఫర్ గర్ల్స్ అని నడుపుతారు. నాకు లాస్ట్ ఇయర్ పరిచయం అయితే ఈ ఇయర్ మనం ఇండియాలో గవర్నమెంట్ కాలేజీలో అది పెట్టించగలిగాం. వాళ్ళది ఏంటంటే 1 year ట్రైనింగ్ ఫర్ గర్ల్స్ అన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 100 గర్ల్స్ని ట్రైన్ చేస్తారు యాజ్ లీడర్స్. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండి ఇండియాలో ట్రైన్ చేస్తున్నారు. మన బేగంపేట ఉమెన్స్ కాలేజ్లో మేము అది స్టార్ట్ చేయించగలిగాం. దాదాపు 120 మంది ఆడపిల్లలు ట్రైన్ అవుతున్నారు. 1 year పూర్తిగా ట్రైనింగ్ ఉంటుంది. 7-8 మంది ఫెసిలిటేటర్స్ వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక 5 weeks ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళల్లో అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వాళ్ళు అచీవర్స్ అన్నమాట. వాళ్ళు వాలంటరీగా వచ్చి ట్రైన్ చేస్తారు ఇక్కడ. సో దానివల్ల మంచి ఎక్స్పోజరు వాళ్ళకి, అన్ని డిఫరెంట్ స్కిల్స్ మీద వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తారు. చాలా రకాలుగా వాళ్ళని ఎంపవర్ చేస్తారు. రేపొద్దున మళ్ళీ వేరే దేశాల్లో కూడా చదువుకోవడానికి మెంటరింగ్ చేస్తారు. సో అది తీసుకురాగలిగాం. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి ఈ సదస్సులో పాల్గొన్నాను. అందుకనే ఈ సదస్సు మెయిన్ గా నెట్వర్కింగ్, చాలా వాటికి ఎక్స్చేంజింగ్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఎన్జిఓస్ లైక్ గర్ల్స్ ఇంక్ అని, ఏఆర్పి అని, ఇవన్నీ కూడా అమెరికాలో చాలా పెద్ద ఎన్జిఓస్. వాళ్ళు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సో చూద్దాం, వీళ్ళందరితోటి మనం మంచి అవుట్పుట్ తీసుకురాగలుగుతాము, నెట్వర్కింగ్ చేయగలుగుతాము. భారతదేశంలో ఇంకా ఎక్కువ ఆడపిల్లల కోసం పనిచేయడానికి అవకాశాలు తీసుకురాగలుగుతాం అన్న ఆశ ఉంది. ఇప్పుడు ఈ 7,000 మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు? పురుషులు కూడా ఉంటారా? అందరూ మహిళలేనా? ఎక్కువ శాతం మహిళలేనండి. ఎందుకంటే యూజువల్ మీకు తెలుసు కదా, కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అంటే ఎక్కువ ఉమెనే మాట్లాడు, బట్ పురుషులు కూడా వస్తారు. చాలా మంది పురుషులు కూడా దీంట్లో పాల్గొంటారు. ఇది ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓపెన్ అన్నమాట. మనం వెళ్ళి సదస్సులో పాల్గొనడం, మన అభిప్రాయాలు చెప్పడం, ఆడవాళ్ళకి అదే స్త్రీలకి సమాన హక్కులు ఎలా తీసుకురాగలం అనే అంశాల మీద, అలాగనే ఎవరికి వాళ్ళు చేస్తున్న ఇనిషియేటివ్స్ మీద, వాటి మీద ప్రజెంట్ చేస్తారు. దాంట్లో మహిళల ఆరోగ్యం, మహిళల ఉపాధి, మహిళల విద్య, తర్వాత మహిళలపై జరుగుతున్న కృత్యాలు, అఘాయిత్యాలు, ఇంకా రకరకాల అంశాలు మాట్లాడతారు. చాలా బాగుంటుంది, ఒక వేడుకలాగా ఉంటుంది. ప్రతిసారి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఒకటేమో మనం చేసిన విజయాలని గొప్పగా ఘనంగా చెప్పుకోవడానికి, ఇంకొకటేమో ఏవైతే సమస్యలు నిజంగా మహిళలను ఆందోళన కలిగిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనే వాటి మీద డిస్కస్ చేయడానికి. సో ఈసారి ఎక్కువగా ఆన్లైన్ హరాస్మెంట్, టెక్నాలజీతో అంటే వస్తున్న సమస్యలు, వీటి మీద కూడా డిస్కషన్ చాలా ఉంది. ఏంటి పెద్ద కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. లైక్ అంటే మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్, మనకి తెలిసిన కంపెనీస్ ఇక్కడ. సో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పాల్గొంటాయి. వాళ్ళు కూడా ఎలాంటి టెక్నాలజీని ఈ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి మహిళల కోసం, వాళ్ళ రక్షణ కోసం చెయ్యొచ్చు అనేవి చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ లాస్ట్ టైం ఒక ఇది వాళ్ళు తయారు చేసిన వెబ్ అప్లికేషన్ ఏంటంటే, ఒక మహిళ ఉందనుకోండి, ఆ మహిళకి ఏదైనా షెల్టర్ కావాలి, ఆమె అవసరంలో ఉన్న మహిళ, ఆమెకు షెల్టర్ కావాలంటే వాళ్ళు మ్యాపింగ్ చేశారు ఎంటైర్ గ్లోబ్ లో ఎక్కడెక్కడ మంచి షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని మ్యాప్ చేసి ఒక యాప్ తయారు చేశారు. సో ఈ మహిళ యాప్లోకి వెళ్ళి చూసుకుంటే సెర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ షెల్టర్ హోమ్స్ రన్ బై స్వచ్ఛంద సంస్థలు, కాకపోతే అవి కరెక్ట్గా రన్ అయ్యే వాటిని వీళ్ళు మ్యాప్ చేశారు. సో కొన్ని వేల మంది స్వచ్ఛంద సంస్థలతోటి కలిసి చేయగలిగారు అది. సో అలాంటివి. అలాగనే ఇంకొక ఫౌండేషన్ ఉంది, మిస్సింగ్ చిల్డ్రన్ ఫౌండేషన్. వాళ్ళు ఆన్లైన్ సేఫ్టీ ఫర్ చిల్డ్రన్ మీద పనిచేస్తారు. వాళ్ళు కూడా ఎలాంటివి తీసుకురాగలిగారు, ఆన్లైన్ పిల్లలకి సేఫ్గా ఉండడానికి ఆడపిల్లలకి ఏం చేస్తున్నారు అనే వాళ్ళ వెబ్ అప్లికేషన్, ఇలాగ రకరకాలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల మీద అందరూ కూడా అవి చెప్పడం, తర్వాత వీటి మీద డిస్కస్ చేయడం, ఇలాంటివి చేస్తారు. సమస్యలు ఎక్కడున్నప్పటికీ మహిళలకి సంబంధించి ఆల్మోస్ట్ ఈక్వల్ గానే కనిపిస్తుంటాయి. వాటిని ఎలా అడ్రస్ చేస్తుంటారు, దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటాయి, అవును, దీని మీద చర్చ. సో అలా ఉంటుంది, బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటికి సపోర్ట్ ఎవరు ఇవ్వరండి.
మనం ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి. సొంతంగా అదే పెట్టుకోవాల్సిందే. అలాంటి వాటికి ఇంకాస్త సపోర్ట్ ఇవ్వగలిగి, ఇప్పుడు ఇంత వాటిలో ఎవరు పని చేస్తున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి, అలాంటి స్వచ్ఛంద సంస్థలకి నిజంగా ఎంకరేజ్‌మెంట్ దేశాలు చేయగలిగితే బావుంటుంది. మన గవర్నమెంట్ వైపు నుంచి ఎవరు లేరా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి? వస్తారండి. వస్తున్నారు. డెఫినెట్‌గా వస్తారు. ఎన్‌జీఓస్ తరపున మీరొకరున్నారు. వెళ్తున్నాను. నేను మా ఎన్‌జీఓ తరఫున వెళ్తున్నాను. చాలా మంది వస్తారు ఇండియా నుంచి కూడా. ప్రతి దేశం నుంచి వస్తారు. కొన్ని అందుకే నేను చెప్తున్నా 7,000 మందిలో అవును. ఎంతమంది ఇండియన్స్ ఉంటారో నేను చెప్పలేను. కానీ దాదాపు 700 ఈవెంట్స్ అవ్వబోతున్నాయి. అందులో అందులో 10 రోజుల్లో. 10 రోజుల్లో. కొన్ని ఆన్‌లైన్ కూడా అవ్వబోతున్నాయి. సో, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్‌లైన్ కూడా చూడొచ్చు. వర్చువల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. పర్సనల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో, అందుకని కాకపోతే మనమే ఖర్చు పెట్టుకుని వెళ్ళి రావాలి. అవును. అక్కడంతా వాళ్ళు ఫ్రీగా ఫ్రీ. ఇస్తారు. హ్మ్. వెన్యూస్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. అకామిడేషన్. అకామిడేషన్ కూడా అది కూడా ఇవ్వరు. అది కూడా ఓకే. మనమే పెట్టుకోవాలి. ఓకే. ఓకే. అట్లా అన్నమాట. మేము ఈసారి న్యూయార్క్ యూనివర్సిటీ తోటి టైఅప్ చేసుకున్నాము. సో, న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డొన్నా అని ఆవిడ చాలా పని చేస్తున్నారు ఆడపిల్లల కోసము. యాక్చువల్లీ నర్సింగ్ స్కూల్ హెడ్ ఆవిడ. అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆవిడ ఆడపిల్లలకి గర్ల్స్ కోసము ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఆవిడ కంట్రీ జమైకా. అక్కడ ఆవిడ ఆడపిల్లల కోసం పనిచేస్తున్నారనమాట. సో, అలాంటి వాళ్ళ ఎంతో మందిని కలవబోతున్నాం. సో, సో ఇప్పుడు ఉమెన్స్ డే అనగానే ప్రతిసారి గుర్తొచ్చేటువంటి ఏకైక పదం మహిళా సాధికారత. మహిళా సాధికారతకి సంబంధించి విదేశాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు ఎలా ఉన్నాయి? ఒకటి మనం చెప్పొచ్చండి. చాలా దేశాల్లో చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తోటి మార్పు తీసుకురాగలిగారు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇనిషియేటివ్ మహిళల కోసము మొదలుపెట్టింది టాంజానియాలో. ఈ టాంజానియాలో ఏం చేశారంటే మహిళల గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరికీ ఒక మాడ్యూల్ తయారు చేశారు. ఆ మాడ్యూల్ ప్రకారము ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ భాషలో వాళ్ళకి తగ్గట్టే. అక్కడ మీకు అందరికీ తెలుసు ఈ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది జరుగుతుంది. ఆడపిల్లల్లో చిన్నప్పుడే చేస్తారు. అలానే బాల్య వివాహాలు ఎక్కువ. సో, ఇలాంటి చోట్ల వాళ్ళకి సాధికారత అంటే ఏంటి? ఎందుకంటే చదువుకోని స్త్రీలు ఎక్కువ. అలాంటి చోట్ల వాళ్ళకి ఈ ట్రైనింగ్ ద్వారా ఎలాగ మార్పు తెచ్చుకోవచ్చు, ఆ ట్రైనింగ్లో కుటుంబంలో ఏం మార్పు తెచ్చుకోవచ్చు, భర్త నుంచి నీ హక్కుని ఎలా పొందొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి ఎలా సపోర్ట్ పొందొచ్చు, అలా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. తనంతట తానుగా ఎలాగ చేసుకోవచ్చు అనేది. దాంతో పాటుగా వాళ్ళకి లైవ్లీహుడ్ సపోర్ట్ తర్వాత ఇవన్నీ చేశారు. ఇది చాలా చిన్న ఇనిషియేటివ్ కానీ ప్రపంచంలో ఒక బెస్ట్ ప్రాక్టీస్గా గుర్తింపు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆ ఇనిషియేటివ్ తోటి వచ్చిన మార్పు వలన చాలా మంది 50% పైన అక్కడ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు తగ్గిపోయాయి. అలాగే ఈ జెనిటల్ మ్యూటిలేషన్ ఇట్లాంటి అరాచకాలు కూడా తగ్గిపోయాయి. సో, ఇవన్నీ కూడా అంటే మన దగ్గర కూడా అంతకుముందు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళే కదా కలిసి అటు అదేంటి ఆల్కహాల్ మీద కానీ పోరాటాలు ఎన్నో చేసి ఎన్నో చేయగలిగి బయటికి రాగలిగారు. మద్యపానం నిషేధం కానీ ఇంకేదైనా కానీ వీటన్నిటి మీద వాళ్ళు చేయగలిగారు. ఇలానే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ అయినా కానీ ఇవి చాలా మంచి ఇవి తీసుకొచ్చాయి. అలాగనే కెన్యాలో ఏం చేశారంటే అక్కడ చిన్న వయసులో తల్లులు అయ్యేవాళ్ళు ఎక్కువ. సో, అందుకని ఏం చేశారు అక్కడ అడాలసెంట్ గర్ల్స్ మదర్స్గా మారిన అడాలసెంట్ గర్ల్స్ కోసం ప్రోగ్రామ్స్ పెట్టారు. సో, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, అటు డెలివరీకి కానీ ఇటు ఎందుకంటే అక్కడ మ్యారేజెస్ కాకుండానే చిన్న వయసులో కంటూ ఉంటారు. సో, అలాంటి పిల్లలు ముఖ్యంగా రేప్ అయి కంటారు, లేకపోతే రకరకాల ఎర్లీ మ్యారేజ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మొదలుపెట్టారు. దానివల్ల కూడా మాతా శిశు మరణాల రేటు చాలా తగ్గించగలిగారు. అంటే ఇవన్నీ కూడా చూడండి ఎలాంటి కంట్రీస్, బాగా వెనుకబడిన కంట్రీస్
చిన్న చిన్న కంట్రీస్. మన దగ్గర కూడా అంటే ఈ దేశాలతో పాటు మన దేశంలో కూడా అలాంటివి చాలా స్కీమ్స్ తెస్తున్నాం. ముద్రా లోన్స్ కానీ, ఇప్పుడు ముద్రా లోన్స్ ఇస్తున్నారు 10 లక్షలు ఇమీడియట్గా కొలాటరల్ లేకుండా ఇచ్చేస్తారు. అలాగే నిన్న మొన్న మన్ కీ బాత్లో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్లు డ్రోన్ దీదీ పథకము ఇది యోజన స్కీమ్ కింద ముద్రా కిందనే ఇస్తున్నారు. ఈ డ్రోన్ దీదీలో ఏంటంటే వాళ్ళు లక్పతి అయ్యేట్టు, అంటే కనీసం నెలకి ₹1,00,000 సంపాదించుకోగలిగేట్టు చేయడం, అదొక కార్యక్రమం తీసుకొచ్చారు. సో అలాగే దాంట్లో 15,000 మందిని ఈ సంవత్సరం ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళు 1 ఇయర్లో అంటే 1 ఇయర్లో 12 లక్షలు సంపాదించగలిగేట్లు చేయడం. తర్వాత వాళ్ళలో 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లు డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఇఫ్కో కానీ ఇంకా కోరమాండల్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళని టేకప్ చేసి ట్రైన్ చేస్తున్నాయి. పిఎం స్కీమ్ ఇది. దీంట్లో అన్నమాట వాళ్ళని ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డ్రోన్ ఫ్రీగా తక్కువ రేట్కి ఇచ్చేటట్లు చేస్తున్నారు. దానివలన వాళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించడానికి వాళ్ళ ఊళ్ళో అవకాశం దొరుకుతుంది. సో ఇలాంటి పథకాలు బాగానే రెస్పాన్స్ బాగుంది. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఉజ్వల యోజన కానీ, ఇప్పుడు రవాణా ఫ్రీ బస్సు సౌకర్యాలు ఇలాంటివి ఏవో కొంతవరకు పర్వాలేదు. కానీ ఎంతవరకు అనేది చూడాలి, ఎంతవరకు మనము అంటే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది అనేది చూడవలసిన అవసరం ఉంది. సో తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా బంగ్లాదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి చాలా మార్పు తీసుకురాగలిగారు వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్లో. అక్కడ వెనుకబాటుతనం ఎక్కువ. చాలా వరకు బంగ్లాదేశ్ చిన్న కంట్రీ, కొత్త కంట్రీ, మన అన్నిటితోని ఇది చేస్తే. అలాగే ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్న కంట్రీ, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అలాంటి కంట్రీలో కూడా మహిళల భాగస్వామ్యం పెంచగలిగారు. అక్కడ గమ్మత్ ఏంటంటే మహిళా ప్రధానమంత్రి ఇన్నాళ్ళ బట్టి ఉండడం, కంటిన్యూ అవడం. తర్వాత వీళ్ళకి కూడా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఆర్టీ ఫ్యాక్ట్స్ కానీ, లోకల్గా ఉన్న నైపుణ్యాలు మహిళల్లో ఉన్నవి బాగా బయటికి తీసుకొచ్చి వాటిని వ్యాపారంగా మార్చగలిగారు. సో అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎంబ్రాయిడరీ చేయడమో లేకపోతే వీవింగ్ చేయడమో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మహిళలకి పెద్ద భాగస్వామ్యం తీసుకురాగలిగారు. అలాగనే శ్రీలంకలో కూడా ప్రయత్నం జరుగుతుంది. నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో. ఇంకొకటి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆడవాళ్ళకి అంటే సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళకి చేస్తున్నారు. తర్వాత చాలా కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అప్ టు సర్టెన్ లెవెల్. తర్వాత వాళ్ళకి కావాలి అని అనుకుంటే మెంటరింగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో మెంటరింగ్ ట్రైనింగ్స్, వాళ్ళు తమ జాబ్లో పైకి ఎదగడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు. కెనడా లాంటి దేశాల్లో మహిళలు పొలిటికల్గా రాజకీయ రంగంలో రావడానికి ట్రైనింగ్స్ బాగా ఇస్తున్నారు. అక్కడ 50% రిజర్వేషన్ ఉంది. మన దగ్గర ఇంకా ఫైటింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు కాదు అమలు అయ్యేది అని కూడా అనౌన్స్ చేశారు. అక్కడ 50% ఉంది. అందుకని దాదాపు మినిస్టర్లలో కూడా, క్యాబినెట్ మినిస్టర్లలో కూడా సగం మంది కన్నా ఎక్కువగా 75% మహిళలే ఉన్నారు. అవును, వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ రంగంలో మహిళా సాధికారత సాధించింది కెనడా దేశమే. లక్కీగా నేను వెళ్ళాను, చాలా మంది మినిస్టర్లని ఒక మీటింగ్లో కలవడం జరిగింది. గమ్మత్ ఏంటంటే వాళ్ళకి డిగ్రీలోనే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్స్ మొదలవుతాయి. సో వాళ్ళకి అక్కడి నుంచే వాళ్ళని మెంటరింగ్ ట్రైనింగ్ చేస్తారు. మనలాగా ఉండవు అక్కడ పాలిటిక్స్. అదే అంటున్నాను. ఇక్కడ అలా వచ్చినా కూడా ఎంతవరకు వాళ్ళ హక్కులు వాళ్ళు నిలబెట్టుకోగలరు అనేది మన దేశంలో చాలా కష్టమైన విషయం. ఇప్పుడు మనం లోకల్ బాడీస్లో పంచాయతీల్లో 50% తెచ్చుకున్న 30 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నారు మహిళా. ఒకవేళ కష్టపడి అక్కడ దాకా వచ్చిన హస్బెండ్ చేతిలో, ఇంకెవరి చేతుల్లోనే ఉంటుంది. సో అందుకే అంటున్నాను, రాజకీయ సంకల్పం
తప్పనిసరిగా రావాలి, యాటిట్యూడ్నల్ చేంజ్ రావాలి. అంతవరకు మహిళా సాధికారత అనేది ఇలా మాట్లాడుకోవడానికే సరిపోతుంది. సో ఇప్పుడు మన దేశానికి సంబంధించి చూసుకుంటే మహిళా సాధికారత అంటే ఎలా ఉంది, చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహిళలకు సంబంధించి అది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? నా ఉద్దేశంలో అండి ఒక 5% మటుకే మనం ఉపయోగపడుతున్నాయి ఉన్న కార్యక్రమాలు. పెద్దగా అవన్నీ కూడా అందుబాటులో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మహిళల సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మహిళ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ఒక చిన్న టౌన్‌లో తన యూనిట్ పెట్టుకుంది. అయితే దానికోసం లోన్ కోసం ఒక సంవత్సరం తిరిగింది బ్యాంకుల చుట్టూ. షూరిటీ కావాలన్నారు, ఇంకోటి కావాలన్నారు. తనకేమో చాలా బీద కుటుంబము, అంత ఏమీ లేని వాళ్ళు. చివరికి ఎక్కడో ఎవరినో అడిగి అన్నీ తెచ్చుకుని మొత్తానికి చిన్న లోన్ తీసుకుని పెట్టుకుంది యూనిట్. అక్కడ తక్కువే ఉంది, ప్లాస్టికే వాడుతున్నారు, పేపర్ ప్లేట్స్ గ్లాసెస్ అయితే బాగా రన్ అవుతాయి అని ఓ షాప్ అద్దెకి తీసుకుని పెట్టుకుంది. అంతా చేశాక సడన్గా ఒక పెద్ద షాప్ వాడు పెద్ద షాప్ పెట్టేశాడు. దెబ్బ పడింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలు లోన్స్ ఇవ్వడం గొప్ప కాదు, లేకపోతే లోన్ ఇస్తాము ఇంత ఇస్తాము వితౌట్ సబ్సిడీ విత్ సబ్సిడీ ఇంత ఇస్తాము ఏవో చెప్తున్నారు. కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్, తర్వాత వాళ్ళని మెంటరింగ్ ఫెసిలిటీస్ మన దేశంలో చాలా తక్కువ. చాలామంది మన మహిళలు తమ సొంతంగా ఏదైనా చెయ్యాలన్న ఆతృతతో ఉన్నారు. ఎంత ఆతృతతో ఉన్నారంటే ఏదైనా చిన్న అవకాశం ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. చదువు ఉండనియండి, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉండనియండి, వెనక లాగే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా పట్టుదలతో ఏదో చెయ్యాలన్న ప్రయత్నంలో ఉన్నారు. కానీ క్వాలిటీ తర్వాత అంటే ఎడ్యుకేషన్లో క్వాలిటీ, స్కిల్స్లో వాళ్ళని అప్గ్రేడ్ చేయడము, ఈ రెండిట్లో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎంబీఏలు చదివిన ఆడపిల్లలు, ఇంజనీరింగ్ చదివిన ఆడపిల్లలు చాలా చిన్న చిన్న జాబ్స్కి వెళ్తున్నారు. రిసెప్షనిస్ట్ జాబు అలాంటి వాటికి కూడా ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలు వస్తున్నారు. అంటే మనము కొన్ని రాష్ట్రాల్లో 30% ఈ ప్రొఫెషనల్ డిగ్రీస్లో కూడా రిజర్వేషన్ ఇచ్చాం. ఆ రిజర్వేషన్ వలన చాలా మంది అమ్మాయిలు చదువుకోగలిగారు, అవకాశాలు వచ్చాయి. గ్రామీణ స్థాయిలో కూడా అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటివి డిగ్రీ చదువుకోవాలి, అట్లీస్ట్ ఇంజనీరింగ్ వరకు చదవచ్చు అనేది తెలిసింది. అంతకుముందు అది లేదు. కానీ ఎక్కడ లోపం అంటే వాళ్ళకి నైపుణ్యాలు పెంచలేకపోవడంలో లోపం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మానిటర్ చేయడంలో లోపం. వీటి వలన ఏమైపోతున్నారంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మా పనమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించింది. ఆ అమ్మాయిని చాలా కష్టపడి, తన 4 పిల్లలు, ఈ అమ్మాయి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని అందరం సహాయం చేస్తే మొత్తానికి ఇంజనీరింగ్ చదివింది. కానీ ఒక్క ఉద్యోగం రాల. ఎప్పటికీ ఏదో చిన్న మీగర్ జాబ్స్ 10,000 15,000 చేయగలిగింది. కానీ తను చదువుకున్న చదువులో తనకి ఎక్కడ జాబ్ రాలేదు. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేసింది, కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ రాలేదు. ఎన్నో రకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ తిరిగింది, అన్నీ చేసింది, కానీ ఏమీ రాల. చివరికి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, మళ్ళీ ఇళ్లలో పనిచేస్తుంది. అంటే నేను అదే అంటున్నా, చాలా వరకు చాలామంది అమ్మాయిలని చూస్తున్నా నేను. అంటే వాళ్ళ నైపుణ్యాలు ఎలా కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, రావడం వరకే గొప్ప అనుకుంటున్నాం. మార్క్స్ తెచ్చుకోవాలి, పాస్ అవ్వాలి, అంతే, అంతవరకే గొప్ప అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చదువుదాం, నెక్స్ట్ ఏం చేద్దాం అనేది అంతవరకే అనుకుంటున్నాం. మనం చూస్తే ఇవాళే రిజల్ట్స్ వచ్చాయి, అందరూ మగపిల్లలే. ఆడపిల్లల్లో ఉపాధి వచ్చిన ఆడపిల్లలు చాలా తక్కువ మంది. ఎందుకట్లా? మరి అందరూ చదువుతున్నారు, మళ్ళీ చదువులో చూస్తే ఆడపిల్లలే ఎక్కువ మంచి మార్కులు తెచ్చుకున్నారు. డెఫినెట్ గా ఆడపిల్లలే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందంటే కష్టపడి ఏదో టౌన్కి వెళ్ళి చదువుంటుంది, తర్వాత రేపు ఉద్యోగానికి వెళ్ళాలంటే సిటీకి రావాలి. సిటీలో ఎలా ఉంటారు, ఒంటరిగా ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎంతవరకు సిటీలో ఉన్న ఆకర్షణలు, తర్వాత మోసాల నుంచి సేఫ్టీ ఎక్కడ ఉంది, మోసాల నుంచి ఎలా బయటపడతారు, కల్చర్ షాక్, ఎలాంటి కల్చర్లో ఎలా బతుకుతారు,
ఇలాంటివన్నీ కూడా పెద్ద సమస్యలు. కంపెనీలు కూడా అలాంటి వాటికి ఏమీ కూడా సపోర్ట్ ఇయ్యట్లేదు. మేము జాబ్ ఇచ్చాం, మీ కర్మ మీరు ఎట్లయినా చెయ్యండి అని. నేను అందుకనే అంటాను, కంపెనీలన్నీ కూడా ఏవైతే ఇస్తున్నాయో జాబ్స్, ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా రూరల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా కొంత హాస్టల్ సదుపాయము, తర్వాత వాళ్ళకి మెంటరింగ్ అవకాశాలు, పైకి ఎదగడానికి కొంత అవకాశాలు ఇవన్నీ ఇవ్వకపోతే వితిన్ 1 ఇయర్ అందరూ డ్రాప్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మేము దాదాపు 250 మందికి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్, ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళందరినీ సిటీకి ఉద్యోగాలకు వచ్చారు. డిఫరెంట్ చోట్ల ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది, 5 స్టార్ హోటల్స్‌లో కొంతమంది, ఐటీ కంపెనీల్లో కొంతమంది, ఇలా జాబ్స్ వచ్చాయి. మేము ఎన్ఐటి వరంగల్‌తో చేసాము ఈ కార్యక్రమం. చేస్తే ఇక్కడికి వచ్చాక వాళ్ళు కొంతమంది 6 నెలలు ఉండగలిగారు, కొంతమంది సంవత్సరం ఉండగలిగారు, కొంతమంది 3 నెలలకే వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చే ఉద్యోగంలో జీతాలు ఇనీషియల్‌గా చాలా తక్కువ, 15,000, 10,000. అదే వాళ్ళు ఊళ్ళో ఉండి కూలినాలి చేసుకున్నా కూడా ఆ నెలకి ఎక్కువే వస్తుంది. సో మా ఊర్లో మేము ఉన్నాము అనే ఫీలింగ్, ధైర్యం తల్లిదండ్రులకు కూడా. మా అమ్మాయిని అక్కడ ఉంచి హాస్టల్లో ఉంచి ఉద్యోగానికి పంపిస్తే మా అమ్మాయి కనీసం 2,000 ఇంటికి పంపట్లే అనేవాళ్ళు తల్లిదండ్రులు. అలాగనే ఇక్కడ కల్చర్ షాక్. అందరూ చాలా, వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినా కూడా అందరూ ఇక్కడ చాలా ఫాస్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, అంత ఇదిగా ఉంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి దాన్ని అందుకోగలరు? సో ఇలాంటివి చాలా గమనించాను. మెంటరింగ్ చేయించాం వేరే వాళ్ళతోటి. ఎంత చేసినా కానీ వాళ్ళకి ఆదాయము ఖర్చు చూసుకుంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు, వెనక్కి వెళ్ళిపోయారు. చాలామందికి పెళ్ళిళ్ళ అవకాశాలు వచ్చేస్తాయి. ఏముంది, అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తుంది, సరే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయ్యాక అసలు ఉద్యోగమే చేయనియరు. సో ఇట్లాంటి వాటితోటి అట్లీస్ట్ పెళ్లి పేరుతో అయినా ఇంకో ఊరికి వెళ్తే అక్కడ మనకి ఇప్పుడు దేశంలో కావాల్సినది ఇలాంటి కార్యక్రమాలే. నాట్ మీరు ఏదో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి వాళ్ళని ట్రైన్ చేయడమో లేకపోతే ఇంకో దాన్ని ట్రైన్ చేయడమో చేస్తున్నామో అంటున్నారు. పూర్వకాలంలో అందరికీ టైలరింగ్ నేర్పేవాడు. ఎక్కడ చూసినా టైలరింగ్ సెంటర్లే ఉండేవి. అదే ఇంట్లో మిషన్లు ఉండేవి, టైలరింగ్ సెంటర్లే ఉండేవి. ఇంత ఇండస్ట్రీ వచ్చేసాక, రెడీమేడ్ ఇండస్ట్రీ, వీళ్ళకి ఉపాధి పోయింది. అందరూ టైలరింగ్ నేర్చుకున్నా ఎవరు కుడతారు? ఎవరికి అవకాశాలు వస్తే ఎంత సంపాదించగలుగుతారు? సో దానితోటి అది పోయింది. అలాగా ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కానీ సంస్థలు కానీ, ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నాయి కార్యక్రమాలు. సో వీటిల్లో చేయాల్సింది ఏంటంటే వాళ్ళు నిలదొక్కునేటట్లు ఎలా చేద్దాం? ఉపాధిలో ఉన్నారా మహిళలు, వాళ్ళు ఎలా నిలదొక్కుకోవాలి? వాళ్ళు నిలదొక్కుకోవాలి అంటే వాళ్ళ పిల్లలకి కేర్ సెంటర్లు ఉండాలి, వాళ్ళకి మెంటరింగ్ సదుపాయాలు ఉండాలి, వాళ్ళకి ట్రావెల్ సదుపాయాలు ఉండాలి, ఉండడానికి అవకాశాలు ఉండాలి. ఒకవేళ నైట్ షిఫ్ట్ అయితే రక్షణ ఇవ్వాలి. ఎక్కడైతే పని చేస్తున్నారో పని ప్రదేశాల్లో రక్షణ ఇవ్వాలి. ఇవన్నీ కనుక చేస్తేనే చివరి దాకా ఆ మహిళ నిలబడగలుగుతుంది ఉపాధిలో, తర్వాత సంపాదించగలుగుతుంది, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనము చాలా మంది మహిళలు చంద్రయాన్ ఇలాంటి వాటిల్లో మన సైంటిస్టులు ముందుకెళ్తున్నారు. వాళ్ళందరూ చిన్న వాటి నుంచి వచ్చిన వాళ్ళే. అంటే చిన్న చిన్న టౌన్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నాక ఇస్రోలో జాయిన్ అయ్యాక అక్కడ వాళ్ళు పైకి రాగలిగారు. ఎందుకు రాగలిగారు? అక్కడ ఉన్న మెంటరింగ్, అక్కడ ఉన్న సదుపాయాలు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాయి కాబట్టి రాగలిగారు. సో ఇస్రో లాంటి దాంట్లో ఇంతమంది మహిళలు అంత హయ్యెస్ట్ ర్యాంక్కి రావడానికి అవకాశం కలుగుతున్నప్పుడు మిగతా చోట్ల కూడా ఇలాగ చేయగలగాలి. ఐటీ రంగంలో చాలా అవసరం. ప్రతి రంగంలో, ఫార్మా రంగంలో మహిళలు పనిచేస్తున్న రంగాలు ఇలాంటివన్నీ, బ్యాంకింగ్ రంగము, తర్వాత వ్యవసాయ రంగము, ఇలాంటి వాటన్ని, వ్యవసాయ ఉత్పత్తుల మీద చాలామంది పనిచేస్తున్నారు. సో అలాగనే అదేంటి జౌళి పరిశ్రమ ఇప్పుడు ఎక్కువగా, మళ్ళా చేనేత పరిశ్రమ, ఇలాంటి వాటిలో మహిళలు ఉన్నారు. ఏదైతే ఈ రంగాల్లో మహిళలు ఉన్నారో వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇది. నువ్వు ప్రతి చోట కేర్ సెంటర్స్ పెట్టు, మహిళల ఆరోగ్యం కోసం వాళ్ళకి సపోర్ట్ ఇయ్యి, మహిళల రక్షణ కోసం సపోర్ట్ ఇయ్యి, డెఫినెట్గా నిలబడతారు. పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు ఒకవేళ వ్యాపారాలు స్టార్ట్ చేసినా కూడా ఆ పెట్టుబడి ఎలాగా ఎక్కువ, అంటే తన పెట్టిన పెట్టుబడి కన్నా లాభాలు ఎక్కువ ఎట్లా పొందొచ్చు, దాన్ని ఎలా నిలబెట్టుకోవచ్చు,
ఇలాంటివి నేర్పగలిగే మెంటరింగ్ కావాలి. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్, ఐఐఎమ్స్. వీళ్ళు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలి, వీళ్ళు సపోర్ట్ ఇవ్వగలగాలి ఇలాంటి ఉమెన్కి. ఎవరైనా సరే మనం చెప్తున్నాం, చాలా రకాలు వచ్చాయి ఎంటర్ప్రెన్యూర్షిప్కి అనేసి చెప్తున్నాం. ప్రతి బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్లో మనం వెళ్తే అక్కడ రాసి ఉంటుంది, మహిళా ఉపాధికి, మహిళా వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇన్ని లోన్లు ఇస్తాం, ఇవి ఇస్తాం అని రాసి ఉంటుంది. ఇప్పటిదాకా ఇన్ని ఇచ్చాము అనే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడ పెడుతున్నారు. కానీ ఎంతమంది మహిళలు నిజంగా నిలదొక్కుని నిలబెట్టుకున్నారు అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరమ్మ పథకము, ఇళ్ల పథకాలు ఉన్నాయి, మహిళల పేరు మీదే ఇస్తున్నారు. ఎంతమంది మహిళల పేరు మీదే కంటిన్యూ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంది. తర్వాత ఎంతమంది మహిళలు అమ్ముకోకుండా ఉన్నారు ఆ ఇల్లు? అవి చూస్తే చాలండి, మనకు తెలిసిపోతుంది. అంటే నేను అనేది మనం నిలబెట్టడానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చదువులో ఇంకా కూడా మన దేశంలో 84% పురుషుల్లో లిటరసీ ఉంటే 65% మహిళల్లో లిటరసీ ఉంది. అంటే ఇంకా కూడా చదువు లేని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం? పూర్వము అడల్ట్ ఎడ్యుకేషన్ ఇంకోటి చాలా రకాలు ఉండేవి. ఇప్పుడు అవేవి లేవు. అడల్ట్ ఎడ్యుకేషన్ వల్లనే మనకి ఆ రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ కానీ, మద్యపాన నిషేధం కానీ, ఇవన్నీ వాటితోనే వచ్చాయి. ఇప్పుడేమో అసలు అడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఆలోచించట్లే, మహిళా అక్షరాస్యత మీద కూడా ఆలోచించట్లే. ఆ పథకాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనము ఇది చేస్తాం. తర్వాత మనం అన్నట్లుగా మహిళలకి ఏంటి వాళ్ళకి రక్షణ. ఇందాక చెప్పాను కదా, 5% బడ్జెట్లలో చేస్తున్న 0.2% కేటాయించిన 0.2% ఖర్చు పెడుతున్నారు. అంటే ఇంకా కూడా అక్కడ చిత్తశుద్ధి లేదు. మన దేశంలో వచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అంటే ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదివిద్దాం, ఈ కార్యక్రమం ఎదగనిద్దాం. అదే. సో ఈ కార్యక్రమం తర్వాత ఇవన్నీ కంటి తుడుపు కార్యక్రమాలు అని అనిపిస్తుంది నాకు. సో మమత గారు, మన దేశంలో మహిళలు అసలు ఏం కోరుకుంటున్నారు? మహిళా సాధికారతకు ఏం కావాలి, ఏం జరగాలని అనుకుంటున్నారు వాళ్ళు? మన దగ్గర మహిళలు అవకాశాలు, రక్షణ, ఈ రెండు కోరుకుంటున్నారండి. ఒకటి, అన్ని రకాల అవకాశాలు, విద్యలో కానీ, ఉపాధిలో కానీ, వీటన్నిటిలోనూ అవకాశాలు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కనీసం డిగ్రీ వరకైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని. ఎక్కడో కొన్ని అంటే కొంత శాతం మందికే అది అందగలుగుతుంది. కానీ అది కూడా కొన్ని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏవైతే కాలేజియేట్ హోమ్స్ ఉన్నాయి, కాలేజియేట్ గురుకులాలు ఉన్నాయో ఇలాంటి చోటే అందగలుగుతుంది. కానీ అందరు మహిళలకి ఎందుకు డిగ్రీ వరకు ఇవ్వలేము? ఇప్పుడు ఇంటర్ చదవాలి అంటేనే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, డిగ్రీ చదవాలన్నా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనీసం సగటు అంటే బీద, కడుబీద, లేకపోతే ఇంకా అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా కష్టం చదువులో ముందుకెళ్ళాలి అంటే. ఒక పీజీ చేయాలన్నా ఓపెన్ దీంట్లో కూడా వేలు కట్టాల్సి వస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ అట్లీస్ట్ ఓపెన్ యూనివర్సిటీస్ ఫ్రీ చేయాలి కనీసము. అంటే మహిళలు రెగ్యులర్ దాంట్లో చదవలేకపోయినా ఆన్లైన్ లేకపోతే డిస్టెంట్ దూర విద్యలో అయినా చదువుకోగలుగుతారు. అవేనా మహిళల కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెయ్యాలి. వాటిల్లో కూడా చాలా ఎక్కువ ఫీజులు ఉన్నాయి. సో అది విద్యా అవకాశాలు మనం పెంచగలగాలి. స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వకుండా ఆడపిల్ల నుంచి కాలేజీల వరకు కనీసం చదివించగలిగితే రేపొద్దున ఏదో ఒక అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇంకొకటి ఉపాధి అవకాశం. ఇప్పటికీ కూడా ఇంకా ఉపాధిలో మనము చాలా వెనుకబాటుతనంలోనే ఉన్నాం. మన దేశంలో పెద్ద గ్యాప్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ అన్ఎంప్లాయ్మెంట్లో ఉమెన్ అన్ఎంప్లాయ్మెంట్ అతి ఎక్కువ. మన ఇప్పటికీ 11% నుంచి 16% మందే ఉపాధిలో ఉన్నాము అంటే ఎంతమంది స్త్రీలు ఇంకా వెనక ఉన్నారో చూడొచ్చు. సో అది ఇంప్రూవ్ చేయలేకపోతే ఆ అవకాశాలు ఇవ్వను. కొన్ని జాబ్స్ వరకు ఖచ్చితంగా ఆడవాళ్ళకే అని కేటాయించినా బాగుంటుంది. అట్లీస్ట్ కొంతవరకైనా ఆ విధంగా ఇవ్వగలిగితే కొన్నాళ్ళ వరకు కనీసం వాళ్ళు ఆ జాబ్స్లో అయినా ఉండడానికి, చదువుకోవడానికి మనం పెంచగలుగుతాం.
వాటిల్లో కూడా అవకాశాలు దొరకకపోతే నర్సింగ్ కానీ, టీచింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆడపిల్లలు ఇవాళ రేపు ప్రతి జాబు చేయగలరు. ఆ జాబ్స్‌లో కొంతవరకైనా మనము ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. ప్రత్యేకంగా మహిళలకి ఒక్క 4 ఇయర్స్, 5 ఇయర్స్ మహిళల కోసమే ఇవ్వగలిగితే జాబ్స్ చాలామంది మహిళలు ముందుకొస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం 30% రిజర్వేషన్ ఇచ్చి ప్రొఫెషనల్ డిగ్రీస్‌లో చదువుకోమని ఇంజినీరింగ్ లాంటి డిగ్రీస్‌లో ఇచ్చినప్పుడు చాలా రాష్ట్రాల్లో చూసాం చాలా మంది మహిళలు చదువుకోగలిగారు. అలాగనే జాబ్స్‌లో కూడా రిజర్వేషన్ ఇవ్వగలిగి ఒక్క గవర్నమెంట్ జాబ్స్‌లోనే ఉంది మన దగ్గర రిజర్వేషన్. అలా కాకుండా ప్రైవేట్ జాబ్స్‌లో కూడా రిజర్వేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్‌గా చాలామంది మహిళలు ముందుకొచ్చి వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత ఏదైతే నేను ఇందాక అన్నానో అన్‌పెయిడ్ జాబ్ చాలా వర్క్ ఆడవాళ్ళే ఇంకా చేయాల్సొస్తుంది. కుటుంబాల్లో ఆ సపోర్టు మగవాళ్ళు సపోర్టు, మిగతా కుటుంబ సభ్యుల సపోర్టు చాలా అవసరం. మహిళలకి పెళ్ళి, తర్వాత పిల్లలు ఇలాంటి అడ్డంకులు చాలా వస్తున్నాయి. అది అయిపోయాక మళ్ళీ సెకండ్ ఛాన్స్‌గా వాళ్ళకి ఉపాధి కావాలి. కొన్ని కంపెనీలు అలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నాయి గానీ, పూర్తిగా ఎక్కువగా లేదు. సో, అలాంటిది ఏదైనా గానీ మనం ఇవ్వగలిగితే సెకండ్ ఛాన్స్‌లో కూడా అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఉద్యోగానికి అప్లై చేస్తే రీసెంట్‌గా ఎక్కడ పనిచేసావు అని అడుగుతారు. ఎందుకు గ్యాప్ వచ్చిందని వచ్చి అడుగుతారు. సో, నువ్వు అన్నీ మర్చిపోయి ఉంటావు. ఈ లోపల నీ దగ్గర ఇంకే ఇప్పుడు లేటెస్ట్ స్కిల్స్ లేవు అని అడ్వాన్స్డ్. చాలా మంది మహిళలు ఎవరైతే మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళో పిల్లల కోసం మానేసిన వాళ్ళు మళ్ళీ చూసుకోవాల్సి వచ్చినప్పుడు జాబు తను అంతకుముందు చేసిన జాబ్ కన్నా తక్కువ జీతం ఉన్న జాబ్స్ అయినా కానీ లేదు అంటే సొంతంగా ఏదో పెట్టుకోవడమో ఇంకేదో రంగంలోకి మారిపోవడమో కానీ చేయాల్సి వస్తుంది. సో, అది కాకుండా వాళ్ళకి కనుక నిజంగా అలాంటి బ్రేక్స్‌తో పాటు ఇవ్వగలిగితే ఇప్పుడు మనకి మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కింద 26 వారాలు చేశారు. 12 వారాల నుంచి 26 వారాలు చేశారు. 26 వారాలు అంటే దాదాపు 6.5 నెలలు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు, పెయిడ్ లీవ్. సో, అది ఇచ్చినప్పుడు కూడా అందరూ ఇవ్వట్లేదు. కొన్ని గవర్నమెంట్లో కంపల్సరీ వస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో కూడా అమలు చెయ్యాలి. ఇది తప్పనిసరిగా యాక్చువల్లీ చట్టం, అది అమలు చెయ్యాలి. కానీ అమలు జరగట్లేదు. అదే ప్రాబ్లం. ముఖ్యంగా కాంట్రాక్చువల్గా ఎక్కువ మంది ఆ మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళకి అటు ఈఎస్ఐ సదుపాయం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకోటి కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి లీవ్ సదుపాయం కానీ ఏమీ ఉండట్లేదు. అలానే అనార్గనైజ్డ్ సెక్టర్లో చేసే మహిళలకి, శ్రామిక మహిళలకి, వీళ్ళకి కూడా అలాంటి సపోర్ట్స్ ఏమి ఉండట్లేదు. సో, వీటి మీద మనం కొంత దృష్టి పెట్టి సదుపాయాలు ఎక్కువ చేసి మహిళలకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ మంది మహిళలు శ్రామిక రంగంలోకి, అటు ఉపాధి రంగంలోకి రాగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ అవకాశాలు కల్పించడం ఒకటైతే, రక్షణ అనేది పెద్ద సమస్య. ఈ రోజుకి ప్రతి 5గురిలో ఒకళ్ళు, లేకపోతే ప్రతి 3గురిలో ఒకళ్ళు ఇంటిమేట్ పార్ట్నరే చేస్తున్న డొమెస్టిక్ వైలెన్స్ దగ్గర నుంచి అందరూ ఎదుర్కొంటున్నారు. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, రకరకాల అడ్డంకులే వాళ్ళకి ఉన్నాయి. ఇవన్నిటితోడు ఇంకా ఇప్పుడు సైబర్ క్రైమ్. సో, సైబర్ ఆన్లైన్లో ఆడవాళ్ళని హెరాస్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. నాకు మొన్ననే ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి కొద్దిగా పరిచయం అయ్యాక అతను నమ్మకంగానే, అంటే చిన్నప్పటి నుంచి ఇంటి పక్కన అబ్బాయే, ఇద్దరు పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాక తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారు. ఇంతలో ఇంటిమేట్గా ఉన్నవన్నీ తీసుకెళ్ళి అబ్బాయి డబ్బులకి అమ్మేశాడు. వేరే నెట్ చాలా ఉన్నాయిట ఆన్లైన్లో, అలాంటి వాళ్ళకి అమ్మేశాడు. అది ప్రపంచం అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది నిమిషాల్లో, వెనక్కి తీసుకురాలేరు. ఈ అమ్మాయికి తెలిసేటప్పటికి చాలా రోజులైంది. అది తెలిసినా పోలీసులు కూడా ఏం హెల్ప్ చేయలేని విషయం. ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళిపోయాక ఏది వెనక్కి రాదు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఒప్పుకోకూడదు. తమ ఫోటోలు, తమ వీడియోలు ఎవరికీ షేర్ చేయకూడదు. బాగా నేను ప్రేమించిన వాడికో, నాకు తెలిసిన వాడికో షేర్ చేస్తున్నావు అని అనుకుంటారు వీళ్ళు.
కానీ ఈజీ మనీ కోసము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక మొబైల్ పోయినా కూడా దాంట్లోంచి ఈజీగా వాళ్ళు తీసుకుని దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఈవెన్ కూడా సర్వీసింగ్ లేకుంటే పాడైపోయిందని అక్కడ ఇచ్చినప్పుడు వెళ్ళినా కూడా కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అది అయ్యాక సూసైడ్స్ చేసుకోవడము, లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి, తప్పు వీళ్ళు చేయకపోయినా తప్పు అదంతా బాధ భరించడము, ఇలా తర్వాత దానికి కావాల్సినట్లుగా మన దగ్గర టెక్నాలజీ లేకపోవడము, ప్రభుత్వాలు కూడా అలాంటి సైట్స్ మీద ఇంకా కంట్రోల్ తీసుకురాకపోవడము, ఇలాంటి సమస్యలు చాలా వేధిస్తున్నాయి మహిళల్ని. అలాగనే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ దాదాపు మన కోర్టులలో 4 లక్షలు ఉన్నాయి. ఈ 4 లక్షల కేసుల్లో దేశంలో అది ఒక్కొక్క కేసు దాదాపు 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు పడుతుంది. ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు మహిళలకి. మనకి మహిళలపై జరిగే నేరాల్లో 80% గృహహింస నేరాలే. సో ఈ వీటిల్లో ప్రతిసారి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎయిదర్ ఇంకా చూడలేక ఉండలేక తిరగలేక కోర్టుల చుట్టూ డైవర్సులు ఇచ్చేసుకోవడము, ఒక్క నయా పైసా అతని దగ్గర నుంచి రాకపోవడము, పిల్లల్ని వీళ్ళే పెంచాల్సి రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చాలా తక్కువ కేసుల్లో ఇచ్చిన మెయింటెనెన్స్ వాళ్ళు రెగ్యులర్గా ఈ మహిళకు అందజేయగలుగుతున్నాం. లేకపోతే చాలా వరకు కేసుల్లో రావట్లేదు వాళ్ళకి. ఒక ఫ్యూ మంత్స్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చాక కూడా కొన్నాళ్లే ఇస్తాడు అతను, తర్వాత తప్పించుకుంటాడు. తన పేరు మీద ఏం ఆస్తులు లేకుండా తప్పించుకోవడం. సో అటు కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో గృహహింస చట్టం ఉంది. సిమిలర్లీ మనకి ఉన్న వన్ స్టాప్ సెంటర్స్ కానీ, సఖీ సెంటర్స్ కానీ, భరోసా సెంటర్స్ కానీ, వీటిల్లో కూడా మనము అంటే కంప్లీట్గా వాళ్ళకి న్యాయం కావాల్సిన న్యాయం అందించలేకపోతున్నాం. ఎన్నో ప్రెషర్స్ ఆ కేసుల్లో వాళ్ళని కాంప్రమైజ్ అవ్వమని, విత్డ్రా చేసుకోమని, చాలా తక్కువ శాతము 40-50% తప్ప ఈ కేసుల్లో శిక్షలు పడట్లేదు. అందులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవు, అంత తొందరగా శిక్షలు అమలు కావు. వాటిల్లో కూడా సంవత్సరాలు పడుతున్నాయి కేసు. తర్వాత ఆ విక్టిమ్కి ఎటువంటి షెల్టర్ కానీ, ఉపాధి కానీ అలాంటి రేప్ విక్టిమ్స్కి మనం కల్పించలేకపోతున్నాం. అత్యాచార బాధితులకి ప్రత్యేకమైన ఏం సదుపాయాలు మన కంట్రీలో లేవు, ఎక్సెప్ట్ ఆ డబ్బు ఇవ్వడం తప్ప, ఆ కాంపెన్సేషన్ ఇవ్వడం తప్ప. అది కూడా ఎప్పుడో కేసు అయ్యాక వస్తుంది. ఆ కేసు ఎప్పుడు అవుతుంది? 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. మనకి నల్సా స్కీమ్ కింద ఏదైతే ఇస్తున్నారో డబ్బులు, అది జడ్జి డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈమెకి ఇంతే చాలు, లేకపోతే వాడు అంతే ఇవ్వగలడు, అదే అంతే ఇవ్వగలడు, లేకపోతే పనిష్మెంట్ ఇంతే అనే డిస్క్రిషన్లోకి పోతున్నారు. దానివల్ల వీళ్ళకి వచ్చేది ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా ఎప్పుడో వస్తుంది. అవి కూడా అందరి చేతులు మారి వస్తుంది. యాక్చువల్లీ దాంట్లో 8 నుంచి 12 లక్షల వరకు కూడా ఇవ్వచ్చు. కానీ అదంతా వచ్చేటప్పటికి వీళ్ళకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. డబ్బుతోటి వాళ్ళ జీవితాలు మార్చలేము. అత్యాచారం అనేది అతిహీనమైన నేరం. అలాంటి జరిగిన స్త్రీల కోసం ప్రత్యేక పథకాలు మొదలు పెట్టాలి. వాళ్ళు మళ్ళీ జీవన స్రవంతిలో కలిసేటట్లు, ఈ బాధ నుంచి బయటపడగలిగేటట్లు చేయగలగాలి. దానికి కావాల్సిన అంటే ఇప్పుడు స్వధార్ హోమ్లు, ఉజ్వల హోమ్లు, ఏ హోమ్లు అయినా కానీ సరిగ్గా నడవట్లేదు. ప్రభుత్వం కూడా వాటిని నడపలేకపోతుంది. అలాంటప్పుడు ప్రైవేట్ సంస్థలో, కార్పొరేట్లలో, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాటిని నడిపించాలి. వాళ్ళకు ఉపాధి అక్కడే వాళ్ళకి కావాల్సిన అంటే మానసికంగా స్థైర్యం ఇలాంటివి ఇవ్వగలిగేటట్లుగా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వగలగాలి. లీగల్ ప్రాసెసెస్లో కూడా అత్యాచార బాధితులు ఇంకా అవస్థ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు మారుతున్న ఎవిడెన్స్ యాక్ట్, రేపు జూలై నుంచి కొత్త చట్టాలు మనం మార్చుకుంటున్నాం పేర్లు. అలాంటివి దాటితో పాటు ప్రత్యేకమైన కోర్టులు, బడ్జెట్, కోర్టుల కోసం బడ్జెట్లు, కోర్టుల కోసం ప్లీడర్లు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇవన్నీ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. మహిళల రక్షణ లేనంత కాలం వాళ్ళు చదువులోనూ కానీ ఉపాధిలో కానీ ముందుకు రాలేరు. మనం మహిళా సాధికారత సాధించాలంటే తప్పనిసరిగా రక్షణ ప్రొవైడ్ చేయాలి. అది ఆన్లైన్ అయినా ఫిజికల్గా అయినా రక్షణ ఇవ్వగలిగితేనే మహిళలు ముందుకెళ్ళగలుగుతారు. సో ఇవి దృష్టిలో పెట్టుకుని కొంతవరకైనా మనం చేయగలిగితే, అంటే ఇది ఎవరు చేస్తారు? ప్రతి వ్యక్తి చెయ్యాలి, ప్రతి సందర్భంలోనూ మాట్లాడాలి. మహిళలకి భాగస్వామ్యం లేదు అంటే ఎందుకు అనేది ప్రశ్నించాలి. వాళ్ళు ఎందుకు లేరు?
మనం ఏదైనా సరే చేస్తున్నాం, ఒక కంపెనీలో సమావేశం, ఒక కంపెనీలో అందరూ ఉన్నారు, మరి మహిళలు లేరు, ఎందుకు లేరు అనేది తప్పనిసరిగా మనం అందరం ప్రశ్నించగలగాలి. మహిళా భాగస్వామ్యం అన్ని చోట్ల ఉండగలగాలి. అలానే మహిళల మీద ఏదైనా జరిగింది అంటే దాన్ని ప్రతిఘటించాలి, గొడవ చేయాలి, ఎందుకు అట్లా చేశారు ఆ అమ్మాయి మీద అనేది యూనిటీ అనేది అక్కడ కనిపించాలి. దాని మీద ప్రశ్నించి ఖండించాలి, అది చెయ్యాలి. అలాగనే సపోర్ట్ చేయాలి. మహిళలకి సపోర్ట్ చేయనంత కాలము ఏదైనా కానీ, ఇది అటు మహిళలైనా పురుషులైనా ఒక మహిళకి తప్పనిసరిగా సపోర్ట్ చేయగలిగితేనే విక్టిమ్ అక్కడ ఉంది. అదే, అందుకనే తప్పనిసరిగా సపోర్ట్ చేయగలగాలి. అలా చేయగలిగి ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తి చేయగలిగితేనే మార్పు వస్తుంది. అప్పుడు ప్రతిరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నట్టే. అప్పటిదాకా ఇవన్నీ అబ్బో మనం ఇంత చేస్తాం, అది చేస్తాం, ఏదైనా అంటే డప్పు కొట్టుకోవడానికి చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఆ మహిళలు చాలా కష్టాలు ఎదుర్కొని వాళ్ళకున్న సవాళ్ళని ఎదుర్కొని పైకి వచ్చిన మహిళలు. అంతేగాని చుట్టూ ఉన్న సమాజము, ప్రభుత్వమో, కుటుంబమో వాళ్ళని సపోర్ట్ చేస్తే రాలేదు. ఆ మహిళలు చాలా పట్టుదలతోటి వస్తున్నారు. లాస్ట్గా మహిళలు తెలుసుకోవాల్సింది ఏంటంటే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. చాలా నిర్లక్ష్యం ఇప్పటికీ ఉంది ఆడపిల్లల్లో. తిండి విషయంలో కానీ, తమ ఆరోగ్య విషయంలో కానీ చాలా నెగ్లిజెన్స్ ఉంది. అదే ఒక అలవాటుగా మారింది మహిళల్లో, బాలికల్లో, మహిళల్లో అదొక అలవాటుగా మారింది. అంటే తక్కువ తినడము, సరిగ్గా తినకపోవడము, దానివల్ల పౌష్టికాహార లోపము, దానివల్ల తర్వాత వచ్చే పిసిఓడీలు, ఇంకోటి వచ్చే సమస్యలు, ఇవన్నీ కూడా మహిళల జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తమ ఆరోగ్యం తమది ముఖ్యము, దాని తర్వాతే ఇంకొకటి, కుటుంబం కానీ ఇంకోటి కానీ అనేది వాళ్ళు నేర్చుకోవాలి. అది కనుక ఎందుకు లేకపోతే, ఆరోగ్యమే లేకపోతే పురుషులతోటి మనం ఎక్కడ పోటీ పడగలుగుతాం? సో అందుకని మహిళలు, ఆ బాలికలు నిర్లక్ష్యం చేయకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండగలిగితే ఇలాంటివన్నీ ఉన్న అవకాశాలని తీసుకుని వెంటనే మనము బయటికి వచ్చి ఇంకా ఎక్కువ సాధించడానికి అవకాశాలు దొరుకుతాయి. సో ఇవి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే లోపల కనీసం మహిళలు అందరం సంఘటితం అయ్యి ఒక మహిళకి ఇంకో మహిళ సపోర్ట్ చేసుకుంటూ, యూజువల్ గానే స్త్రీకి స్త్రీ శత్రువు అనేటువంటి భావన ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు అదే దాన్ని పెంచి పోషిస్తున్నాం. ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఇంకొక మహిళ ఉంది అనేటువంటి భావన కనుక మనం క్రియేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన సొసైటీ, మన దేశము బాగా అభివృద్ధిలోకి వస్తుందండి. అందుకనే సపోర్ట్ చేయండి. వేరే మహిళ మీద ఏదో జలసీనో ఇంకోటో వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు అనేది ఆలోచించి, ఎలాంటి పరిస్థితుల మధ్యలో వచ్చారు అనేది ఆలోచించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్ గా మహిళల మీద జరుగుతున్న నేరాలు తగ్గించవచ్చు. ఒక మహిళకు ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. ఆ చేయూతను అందించుకుంటే కనుక తప్పనిసరిగా మనం ముందుకెళ్తాం. ఎస్ మమత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైం మన నుంచి రావాల్సినటువంటి మార్పు ఏంటి, ఎంతసేపు పక్క సపోర్ట్ ఉండాలి, లేకుంటే నాకు కావాల్సినటువంటి ప్రాపర్ అకామిడేషన్, ఫెసిలిటీస్, వీటన్నిటి గురించి కాదు, నన్ను ఎంత కేపబుల్గా చేసుకుంటున్నాను, నేను దానికి ప్రిపేర్డ్గా ఉన్నానా, నేను ముందుకెళ్ళాలనే భావన నాలోనే ఉందా అనేది కూడా స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ అండి.